హలో అండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? బంగారు శివలింగం ఉన్న ప్లేసు రమణేశ్వరం. ఇది ఎక్కడ ఉందంటే, మన యాదాద్రి టెంపుల్ నుంచి 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలనే ఉంటుంది. మామూలుగా యాదాద్రి వెళ్తున్నామంటే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇట్లా చెప్పారు, ఇలా ఉంటుందని. మేము గూగుల్‌లో సెర్చ్ చేసి వచ్చాము లొకేషన్‌కైతే. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ప్రతీదీ ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ శివలింగాలు చేసి ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం. ఎటువైపు చూసినా అన్ని శివలింగాలే కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఒక్కొక్క శివలింగానికి దానికి సంబంధించిన ప్రత్యేకతలు అన్నీ డిస్క్రైబ్ చేసి మరీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయన్నీ మెటల్‌తో చేసిన శివలింగాలంట. చూస్తే భలే అనిపించింది. ఇంకా ఈ పక్కన వస్తే ఇది చూడండి, పంచలోహాలతో చేసిన శివలింగం. కంప్లీట్ మెటల్సే ఇది. అద్భుతంగా ఉంది కదా! దాని తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అండ్ లాస్ట్‌లో కాలభైరవుని విగ్రహం కూడా ఉంది. చూడండి. అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి మండపంలో ఇలా చాలా టైప్స్ ఆఫ్ శివలింగాలు చేసి ఇట్లా ప్రతిష్ఠించారు. ఇక్కడ మనకు వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నడవలేని వాళ్ళ కోసం. ఇట్లా మనం వెహికల్‌లో వెళ్తుంటే ఎటువైపు చూసినా శివలింగాలు, దాదాపు 2000 పైగా శివలింగాలు ప్రతిష్ఠించారు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము. లొకేషన్ చూస్తుంటే ఇలా మనకు ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. లెఫ్ట్, రైట్ ఎటు చూసినా మొత్తం శివలింగమే. అంతా శివమయం అంటాం కదా! ఇదే. ఇక్కడ చూసారా? చూడండి, స్ఫటిక శివలింగము చాలా అద్భుతంగా ఉంది కదా! చూసి నేను కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడండి, బంగారంతో చేసిన శివలింగం. అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. గూగుల్‌లో మేము సెర్చ్ చేయడం కూడా గోల్డెన్ శివలింగం అనే సెర్చ్ చేసాము ఈ టెంపుల్‌కి రావడానికి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇది బంగారంతో చేసిన అంటే తొడుగు ఇట్లా పూత పూస్తారు కదా, అది అనుకున్నాను. కానీ కాదంట. కంప్లీట్ ప్యూర్ గోల్డ్ యూజ్ చేశారు అని అన్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా! మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అసలు సెక్యూరిటీ ఏం లేకుండా బంగారు శివలింగం పెట్టారు అనుకున్నాను కానీ, ఆయన శివయ్యకి సెక్యూరిటీ ఏంటి చెప్పండి అని మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. చూడండి, ప్రతి దగ్గర చూడండి, ఇది 23 అడుగుల శివలింగం అంట. ఒక్కొక్క శివలింగం ప్రత్యేకత అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. చాలా స్పెషల్‌గా అనిపించింది నాకైతే లొకేషను. ఈసారి యాదాద్రికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్‌ని దర్శించుకోవడానికైతే వెళ్ళండి. ఇది మనకు యాదాద్రి నుండి నల్గొండకెళ్ళే రూట్‌లో నాగిరెడ్డిపేట అనే లొకేషన్ దగ్గర నుండి మనం ఇటువైపు వెళ్ళాలి. చూడండి, ఎన్ని శివలింగాలు చూస్తే అసలు చాలా అంటే చాలా అద్భుతం అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేము. స్పెషల్‌గా బంగారు శివలింగం అయితే అది చూసి